హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జాబ్. నేను కరుణ్ కుమారి పెద్దిరెడ్డి. ఈ రోజు మనం ఇంగ్లీష్ గ్రామర్ గాని వెకాబులరీ గాని నేర్చుకోవట్లేదు, కానీ ఒక భయాన్ని మాత్రం వదిలించుకోబోతున్నాం. అదే ఇంగ్లీష్ అంటే మనందరికీ ఉన్న భయం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న: మీకు నిజంగా ఇంగ్లీష్ రాదా, లేక ఇంగ్లీష్ మాట్లాడడానికి భయమా? కొంచెం ఆలోచించండి. చాలా మంది టీచర్స్ ఈ మధ్య కాలంలో నాకు ఇలా చెప్తున్నారు: మేడం, నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది, రీడ్ చేయగలను, రాయగలను, కానీ మాట్లాడేసరికి మాత్రం భయం వేస్తుంది అని. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? అయితే ఈ సిరీస్ ఖచ్చితంగా మీకోసం. ఈ రోజు నేను మీకు ఇంగ్లీష్ నేర్పించను, కానీ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయబోతున్నాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంగ్లీష్ బయటకి రాదు. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోవడానికి నేను ఒక 3 రీజన్స్ చెప్తాను. మీరు కూడా ఆ రీజన్స్ వల్ల ఇంగ్లీష్ మాట్లాడటం లేదా? ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. రీజన్ నెంబర్ 1: ఫియర్ ఆఫ్ మిస్టేక్స్. మనలో చాలా మంది తప్పు మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నవ్వుతారనే భయంతో మాట్లాడు. కానీ రియాలిటీ ఆలోచించారా? ఒక చిన్న పిల్లాడు నడవడం నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతోంది? పడతాడు, లేస్తాడు, తిరిగి ప్రయత్నిస్తాడు. అలాగే కదా నడక నేర్చుకుంది. మరి ఇంగ్లీష్ కూడా అంతే. మిస్టేక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లర్నింగ్. ఇక రీజన్ నెంబర్ 2: ట్రాన్స్లేషన్ హ్యాబిట్. మనం ముందు తెలుగులో ఆలోచించేస్తాం, తర్వాత ఇంగ్లీష్ లోకి మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ అప్పటికే కన్వర్జేషన్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. అందుకే ఈ రోజు నుంచి చిన్న చిన్న ఇంగ్లీష్ థాట్స్ తో మొదలు పెడదాం. ఇక రీజన్ నెంబర్ 3: నో స్పీకింగ్ ప్రాక్టీస్. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. వీడియోస్ చూస్తాం, గ్రామర్ నేర్చుకుంటాం, కోర్స్ చదువుతాం, బుక్స్ చదువుతాం, కానీ మాట్లాడడం మాత్రం ప్రాక్టీస్ చేయండి. స్విమ్మింగ్ వీడియోస్ చూస్తే స్విమ్మింగ్ రాదు కదా, నీళ్లలో దిగాలి. ఇంగ్లీష్ కూడా అంతే. మీకు ఇంగ్లీష్ రావాలి అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు స్పీక్. ఇప్పుడు నా వెంట రిపీట్ చేయండి మీరు కూడా. ఖచ్చితంగా విత్ ఇన్ 1 month లో మనం ది బెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడదాం. ఫస్ట్ వన్: ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఐఎమ్ లర్నింగ్ ఎవ్రీ డే. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ మిస్టేక్స్. ఎవ్రీ డే ఐఎమ్ ఇంప్రూవింగ్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఐ కెన్ డూ ఇట్. ఎక్సలెంట్. చూసారా, మీరు ఎప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడారు. పర్ఫెక్ట్ గా కాకపోయినా, ఫాస్ట్ గా కాకపోయినా, అట్లీస్ట్ మీరు స్టార్ట్ చేశారు. ఇదే మన మొదటి విజయం. ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. ఇది మీరు తూచా తప్పకుండా పాటిస్తేనే మీకు ఇంగ్లీష్ వస్తుంది. మిర్రర్ ముందు నిలబడి ఇప్పుడు మీరు చెప్పిన 5 ఇంగ్లీష్ సెంటెన్సుల్ని 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ఇస్ నాట్ ఎ టాలెంట్, ఇంగ్లీష్ ఇస్ ఎ స్కిల్. ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తుంది. ఈ 30 రోజుల జర్నీలో నాతో పాటు కలిసి రావాలనుకుంటే కామెంట్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. ఎపిసోడ్ 2లో కాన్ఫిడెంట్ గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. Until then, keep smiling, keep practicing, keep speaking. See you in the next episode.